పూరా లోకల్. అంకుల్ నమస్తే, ఎక్కడి నుంచి? నమస్తే మేడం, కొండాపూర్ విలేజ్ మేడం, మూత వెంకటస్వామి. సో చెప్పండి, ఈరోజు ప్రజావాణికి రావడానికి కారణం ఏంటి, అంటే ఏ సమస్య పైన వచ్చారు? భూ సమస్యపై వచ్చాను మేడం. అవును మేడం, మా భూమి వేరే వాళ్ళు ఆక్రమించారు. వేరే వాళ్ళు అనగా గుళ్ళవాళ్ళు, యాదవ్స్. మా తాత వారసత్వ భూమి అది. 1954లో దొరవాళ్ళ దగ్గర ఉన్నాడు మా తాతగారు. అప్పటి నుండి మేమే చేసుకుంటూ ఉన్నాము. 2017లో ఈ భూమి మేము విలేజ్లో లేము, వలస వెళ్ళి ఇటుక పనులకు వెళ్ళేది, లేబర్ పనికి వెళ్ళి కూలి పనులకు చేసుకుంటా వలస వెళ్ళి వచ్చేది. మేము వచ్చే క్రమంలో ఏమైందంటే 2017లో వీళ్ళు భూమి ఆక్రమించారు మా భూమిని. మా భూమి ఆక్రమించిన తర్వాత నేను 2000 వాళ్ళు కాదు, వీళ్ళు వేరే వాళ్ళు ఆక్రమించారు మా భూమిని. దొరవల్ల దగ్గర మా తాతయ్య కొన్నాడు. మా తాత వారసత్వ భూమి అది, మూత నరసయ్య. మా తాతగారి వారసత్వ భూమిని వీళ్ళు యాదవ్స్ ఏం చేశారంటే పక్కపొంటి భూమి ఉంటే దాన్ని ఆక్రమించారు. అది మా అయ్యగారి పేరు మీద ఉంది. మా తాతగారి పేరు నుండి మా అయ్యగారి పేరు మీదకి వచ్చింది, మూతపోసే పేరు మీదకి వచ్చేది. మూతపోసే పేరు మీదకి వస్తే మా చిన్నాన్న మా పెద్దనాన్న వారు ఉన్నారు, మూత మల్లయ్య, మూత వెంకటయ్య. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మా బాపుకు మా అయ్యకు ఇక్కడ భూమి ఇచ్చేసి వేరే దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు రద్దు బదులుగా. ఆ భూమి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ క్రమంలో మేము ఊరు పట్టుకొని లేము. వీళ్ళు గొల్ల వాళ్ళు ఏం చేసినట్టే యాదవ్స్ ఆ భూమి బీసీ వాళ్ళు ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత నేను 2020లో ఎంసీ ఫీజు కట్టాను. నేను ఫీల్డ్ మీద లేను, నేను దున్నుతలేను. అయినా కానీ ఎంసీ ఎలా వచ్చారు అంటే నా దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉంటే కదా వచ్చారు ఆయన. నేను జనగాం జిల్లా ఏడీ గారి దగ్గరికి వచ్చాను. నేను జిల్లా పరిషత్ దగ్గరికి వచ్చి మాట్లాడి చెప్పాను నా పరిస్థితికి ఈసారి ఇట్లా సంగతి. అంటే అప్పుడు గవర్నమెంట్ లాయర్ దగ్గరికి పోయి ఒకటి అప్లికేట్ కొట్టించుకొని రాపోమంటే పోయి తీసుకొని వచ్చాను నేను. అది తీసుకొని వచ్చి సార్కు చూపిస్తే ఎంసీ అప్పుడే పిలిపించి ఈ ల్యాండ్ని ఇమ్మీడియట్గా కొలిసి వాళ్ళకి పంచనామా రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. నాకు 2020లో భూమి కొలిసి పంచనామా రిపోర్ట్ ఇవ్వడానికి 3 నెలలు ఆపిండు ఎంసీ. ఆపిన తర్వాత 3 నెలలు ఆపిన తర్వాత ఇచ్చాడు మళ్ళీ నాకు. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత నేను పంచాయతీ పెట్టించాను. గ్రామంలో సర్పంచ్ గారు ఉన్నారు, ఊరి పెద్దలు అందరి సమక్షంలో పంచాయతీ జరిగింది. ఈ భూమి వాళ్ళది, నీది కాదు, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే వాళ్ళు వదిలిపెట్టి పోవడం లేదు. ఆ భూమి మీదకి మేము వస్తే చంపుతా అంటారు మమ్మల్ని. అది అన్యాయం. అది ఏమనంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళది అంత గుండాయిజం. నాకు 2 పిల్లలు, నేను కూలి చేసుకుంటా బతుకుతా. తెల్లారి పొద్దున పోతే సాయంత్రం వస్తాను. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ కంప్లైంట్ చేశారు కాబట్టి మరి లోపల ఏమంటున్నారు? లోపల కంప్లైంట్ ఇచ్చాను నేను. కంప్లైంట్ ఇస్తే ఏమంటున్నా అంటే మాకు రిసిప్ట్ ఇచ్చారు, స్లిప్. అది మీ దగ్గర ఉండనియండి, సర్వేకు పంపిస్తాం మేము, వాళ్ళు సర్వే వచ్చి చేస్తారు అంటున్నారు. నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాను, అక్కడ అడిగాను. అడిగితే ఇంకెవరికి పంపించారు ఆర్ఐ గారిని. ఆర్ఐ గారు వచ్చారు, చూసామనంటే మీరు ఫీల్డ్ మీద లేరు కదా, మీకు పట్ట ఎట్లా ఇవ్వాలి అంటారు. అంటే ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది అని అడిగాను. మీ పేరు మీదే ఉంది అన్నాడు. అన్నీ మా దగ్గరే ఉంది, పేపర్స్ ఉన్నాయి, కంప్యూటర్ పాండ్నాకలో ఉంది, 13 సీలు ఉన్నాయి, 13 బీసీలు ఉన్నాయి, కాసులాపాని ఉన్నది. 1954 నుంచి రికార్డు ఉంది మాది. మా రికార్డులో ఉన్నాం, మేమే ఉన్నాం. అది మా పేరు మీద డిఎస్ పెండింగ్ అట్లే ఉంది మాది. దీన్ని అన్యాయంగా ఆక్రమించారు వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇప్పుడు నేను మాజీ వార్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ 2018లో ఏకైక వార్డు మెంబర్ నేను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వార్డు మెంబర్ నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. అయినా కానీ వాళ్ళు అధికారంలో వాళ్ళు అప్పుడు అంటే అసలు రానివ్వలేదు, అన్యాయంగా ఆక్రమించిండ్రు. ఇగో ఇలా జరుగుతుంది నాకు. ఇప్పటికైనా కానీ తక్షణమే అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా బాధ ఆలోచన చేసి మాకు తక్షణమే న్యాయం చేయమని అడుగుతున్నాం. మాకు న్యాయం జరగని ఎడల ఇక్కడే ప్రజావాణిలోకి వచ్చేసి మా కుటుంబంతో సహా మందు డబ్బా తెచ్చుకొని ఇదే ప్రజావాణిలో మందు తాగి వస్తాం. మాకు న్యాయం తక్షణమే జరగాలి. వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలై ఉండి మళ్ళీ ఇప్పుడు మనకు కాంగ్రెస్ ఏర్పడగానే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. అంటే ఈ తప్పులని చేసుకుంటా మళ్ళీ పార్టీలు మారుకుంటా పార్టీలోకి వచ్చి భూమి ఆక్రమించుకొని అన్యాయంగా మేము ఎస్సీలమైన మాదిగలము, మాకు అన్యాయం జరుగుతుంది. తక్షణమే మీరు వారిపై చర్య తీసుకొని చట్టరీత్యా వాళ్ళని జైల్లో పెట్టండి. అన్యాయం ఎవరైతే చేస్తారో, అన్యాయంగా ఎవరైతే పాల్పడతారో వాళ్ళని కఠిన శిక్ష చేసి జైలు పాలు చేయండి, బెయిల్ లేకుండా చేయండి. ఇది చేసినామనుకో ఇంకొకరు ఎక్కడ భూమి కూడా ముట్టుకోరు. అన్యాయంగా దళితునికి అన్యాయం జరగదు ఎక్కడ కానీ. ఈ చట్టాన్ని తీసుకురండి,
తక్షణమే తీసుకురండి ముఖ్యమంత్రి గారు, ఈ చట్టాన్ని ఫస్ట్ తీసుకురండి. దళితునికి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఎమ్మడే తీసుకుపోయి జైల్లో పెట్టి బెయిల్ కూడా ఉండొద్దు. అలాంటి చర్య తీసుకురండి, దళితులను కాపాడండి. ఇది మీకు కృతజ్ఞతలు చెప్తున్నాయా. మాకు మీ పాదాభి వందనాలు. మాకు న్యాయం తక్షణమే చేయకపోతే ఇదే మందు డబ్బా తెచ్చుకొని ఇగో ప్రెస్ మీట్లో చెప్తున్నాము, స్వయంగా మేము తాగుతాం ఇక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఒకరిది ఆశించాము, మేము ఆశించే గుణం మాకు లేదు. మా విలేజ్కి వచ్చి తెలుసుకోండి, ఇన్నవయ్యా నా గురించి ఏంది అనేది చెప్తారు ఎవరు కానీ. ఇన్నవా నాకు న్యాయం జరగాలి, నా కుటుంబాన్ని ఆదుకొని, నేను తెల్లాలేస్తే కూలి పని చేసుకునే బతికేటోని నేను. నాకు ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు, నాకు ఉందామంటే ఇల్లు కూడా లేదు, రేకుల సెట్ వేసుకొని ఉన్నా, నాకు ఎలాంటివి లేవు. అందుకే నాకు నా భూమి, నా తాతగారి వారసత్వ భూమి నాకు ఇప్పియండి. అన్యాయంగా ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఆర్ఐ డీడీ గారు అంటాడు కోర్టుకు పోమంటాడు, కోర్టుకు పోయి స్తోమత లేదు, నేను కూలి పని చేసుకుంటే బతికేటోని, కోర్టుకు ఎక్కడ పోవాలి మేడం? నాకు కూలి చేస్తే నిండుతుంది, నా పిల్లలు పోషించుకుంటే బతాం అంతే. నా భార్య కూడా పరిస్థితి బాగలేదు, ఆమెకు కూడా నడుము నొప్పి, ఒక రోజు 2 రోజులు పనికి పోతే వారం రోజులు పడుకుంటుంది, ఆమెకు ఆరోగ్యం సహకరించదు. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మా అయ్యగారు కూడా ముసలైన అయ్యిండు, చాలా పెద్ద మనిషి. మా కుటుంబం కూడా చాలా బీద పరిస్థితిలో ఉంది. మమ్మల్ని తక్షణమే ఆదుకొని మాకు తక్షణమే న్యాయం చేయమని ముఖ్యమంత్రి రెడ్డి గారిని అయ్యా నీ పాదాభి వందనాలు పట్టుకొని వేడుకుంటున్నాను అయ్యా.